వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున చికెన్ కర్రీలోకి కొంచెం పలావ్ చేసుకుంటున్నా. అలాగే పౌడర్స్ చేసేసి మనం పక్కన పెట్టేసుకున్నాను. యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగ ముగ్గ, షాజీరా కలిపి గీ వేసుకొని ఆనియన్స్ వేపేసుకుని బ్రౌన్ కలర్లో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసి వేపేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుని బాగా వేపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా బాగా వేగిన తర్వాత కమ్మట వాసన వస్తుండగా అప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక టమాటా వేసేసుకుని మనకి గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ చొప్పున పోసుకోవాలి. ఆల్రెడీ బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోని నేను నిమ్మకాయ అనేది కానీ లేకపోతే టేస్టింగ్ సాల్ట్ కానీ అలాంటివి ఏమీ వేయట్లేదు. ఇంకా మరాఠీ మొగ్గ వేసాను కదా, నేను ఇంకా జాజి పువ్వు కానీ జాపత్రి కానీ వేయట్లేదు. ఈ రెండు మిస్ చేశాను. ఎందుకంటే ఘాటు ఎక్కువ అవ్వకుండా లైట్గా పలావ్ చిన్నపిల్లలతో సహా తినొచ్చు. ఇప్పుడు ఇది పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినవచ్చు, చాలా బాగుంటుంది. ఎసరు మరుగుతాకు ముందు మనం సాల్ట్ వేసేసుకోవాలి సరిపడా. ఎసరికి సాల్టు, ధనియా పౌడరు, కసూరి మెంతి వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది రైసు. కసూరి మెంతి వేసేసుకుని మనం పక్కన పెట్టుకున్న మిక్సీ పౌడర్ ఉంది కదా, హోల్ గరం మసాలా పౌడర్, అది కూడా వేసేసి బాగా కలిపి ఎసరు మసిలిన తర్వాత పొంగి వస్తున్నప్పుడు మనం రైస్ కడిగి పెట్టుకున్న రైస్ని నీళ్ళన్నీ వాడ్చేసి ఆ రైస్ని దీంట్లో వేసేసుకుని బాగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఉడుకుతుంది, ఇంకా దగ్గరికి వస్తుంది అనగా ఆ గిన్నె కింద అట్ల పెనం లాంటిది ఏదన్నా పెడితే అన్నం మాడుకోకుండా మన పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, చికెన్ కర్రీలోకి ఈ అన్నం చాలా బాగుంది.